40 ఏళ్లు క్రికెట్లో ఇది రిటైర్మెంట్ ఏజ్ అనే చెప్పాలి. కొందరు ప్లేయర్లు 36 నుంచి 40 ఏళ్లలోపు రిటైర్ అయితే మరికొందరు 40 దాటాక కెరీర్కు గుడ్ బై చెబుతుంటారు. బ్యాటర్లలో ఎక్కువ వరకు 40 వచ్చేలోపే ఆట నుంచి నిష్క్రమిస్తుంటారు. ఆ వయసులో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ పోటీతత్వాన్ని తట్టుకొని గేమ్లో కొనసాగడం అంత సులువు కాదు. అయితే సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ మాత్రం ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు. రిటైర్ అయ్యే వయసులో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా అద్భుత సెంచరీతో చరిత్ర సృష్టించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో శతకంతో మెరిశాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్కు సారథిగా వ్యవహరిస్తున్న ఫాఫ్ ఎంఐ న్యూయార్క్తో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 103 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 5 బౌండరీలు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి. 149 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన డు ప్లెసిస్ ట్రెంట్ బోల్ట్ సహా ప్రత్యర్థి బౌలర్లందరినీ బాదిపారేశాడు. ఈ క్రమంలో శతకం మార్కును అందుకున్నాడు. అతడి టీ20 కెరీర్లో ఇది 8వ సెంచరీ కావడం విశేషం. పొట్టి ఫార్మాట్లో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 8, ఇంగ్లాండ్ టాప్ బ్యాటర్ జోస్ బట్లర్ 8తో కలిసి సంయుక్తంగా 8వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అదే సమయంలో మేజర్ క్రికెట్ లీగ్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్గా అతడు నెవర్ బిఫోర్ రికార్డు క్రియేట్ చేశాడు.